పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఇంత ఫ్రీగా ఉంటున్నారు అసలు? అంటే మళ్ళీ గెలుస్తాము అన్న భయం ఎక్కడ మీకు లేదు? అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు ఎంత కూల్‌గా ఉన్నామో ఇంకంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఫ్రీగా ఏం లేము. ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నాం. అధికారం ఉన్నప్పుడు ఒక నిమిషంలో అధికారులు పనిచేస్తారు, ప్రభుత్వం పనిచేస్తది. కానీ ఇప్పుడు మేమే పనిచేయాలి. రాజకీయ నాయకులు ప్రజలకు పనిచేయాలి. ప్రజలు ఆపద ఉన్నప్పుడు. గతంలో మేము అధికారంలో ప్రజలు ఆపద ఉన్నప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తాయి, అధికారులు పనిచేస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వం పనిచేయనప్పుడు మేమే పనిచేయాలి కాబట్టి ఇంకా అప్పటికన్నా ఎక్కువ కష్టపడుతుంది ఇప్పుడే మేము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువ కష్టపడేది అపోజిషన్నే మేము చేస్తున్నాం. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు చాలా వరకు మీ వరకు రావు. ఇప్పుడు తెలుస్తున్నాయి అసలు? 100% ప్రజలకు ఎప్పుడైతే సమస్యలు లేవో అప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధికి రారు. సమస్యలు పరిష్కారం అయినప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళ ఇంట్లో. పరిష్కారం కాకపోతేనే రాజకీయ నాయకులు అవసరం పడతారు, ప్రజాప్రతినిధులు అవసరం పడతారు. ఇప్పుడు మాకున్న ఒత్తిడి గత 10 సంవత్సరాల్లో లేని ఒత్తిడి, ప్రెషర్ ఇప్పుడు ప్రజల నుంచి మాకు వస్తుంది. సో డెఫినెట్గా ప్రజా సమస్య వినాలే, ఆ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించేలా చాలా హెక్టిక్గా ఉంటుంది మాకు ఇప్పుడు షెడ్యూల్ కూడా. ఓకే, రైట్. మీ కెరియర్ అనేది బిగినింగ్ నుంచి చూసుకుంటే కనుక 2000లో మీరు కెరియర్ స్టార్ట్ చేశానని చెప్పారు. అయితే కౌన్సిలర్గా మీ కెరియర్ ఏదైతే స్టార్ట్ అయిందో 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, రైట్? అసలు అంటే చంద్రబాబు నాయుడుతో కానీ రేవంత్ రెడ్డితో కానీ మీకు సత్సంబంధాలు ఎలా ఉండేవి? నా రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఒక చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు అభిమానిగా ఆ రోజు మొట్టమొదటిసారిగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని రాజకీయాలకు రావడం జరిగింది 2000 సంవత్సరంలో యాజ్ ఎ మున్సిపల్ కౌన్సిలర్గా. అప్పుడు ఏ పార్టీ సెలెక్షన్ చేసుకుంటాం అంటే నేను టీడీపీ పార్టీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు టీడీపీ పార్టీలో ప్రప్రథంగా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. 2000 సంవత్సరం కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన. తదనంతరం రాజకీయాలలో ఉండాలా వద్దా అని నిర్ణయం చేసుకున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ 2005లో మళ్ళీ కార్పొరేటర్గా అవకాశం వచ్చింది. మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయాల్సి వచ్చింది మళ్ళీ టీడీపీ నుంచి. దాని తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ లీడర్గా, తర్వాత టౌన్ అధ్యక్షునిగా రాజకీయ పదవించుకుని ఆఖరికి స్టేట్లో సెక్రటరీగా నన్ను నియమించింది కాబట్టి సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో నా అటాచ్మెంట్ బాగుండే, వారితో సత్సంబంధాలు ఉండే. నేను ఆయనని ఇష్టపడదు, ఆయన నన్ను ఇష్టపడుతున్నాను కరీంనగర్లో. సో 2005 నుంచి 2010 వరకు నా మున్సిపల్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మధ్య 2009లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ టైం కరీంనగర్లో బీసీ కరీంనగర్ కార్పొరేషన్లో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో 1956 నుంచి ఏ రోజు ఒక బీసీకి అవకాశం రాలేదు. ప్రప్రథంగా నాకు అవకాశం ఇచ్చిన 2009లో మంచి మేడతో గెలవడం జరిగింది. 2009లో మొదటిసారి శాసనసభ్యునిగా అడుగుపెట్టాను, అది తెలుగుదేశం పార్టీ ద్వారా. అప్పుడే 2009లో నాతో పాటు రేవంత్ రెడ్డి గారు, అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే మేము అప్పుడు అడుగుపెట్టింది 13వ అసెంబ్లీ. 13వ అసెంబ్లీ అంటేనే 13 పేరు మంచిది కాదు ఎప్పటి కూడా. అప్పుడే రాజశేఖర్ చనిపోవడం, అప్పుడే విజయమ్మ ఎమ్మెల్యే కావడం, అప్పుడే జయసుధ ఎమ్మెల్యే కావడం, అప్పుడే మన చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని తీసుకుని మళ్ళీ విలీనం, ఇవన్నీ కూడా 2009లో స్టార్ట్ అయినాయి. అప్పుడే తెలంగాణ ఉద్యమం తీవ్రతమైంది. అప్పుడు మలి దశ ఉద్యమం అయింది. అప్పుడు తెలంగాణలో ఎక్కువ ఉద్యమం స్టార్ట్ అయింది కరీంనగర్ నగరం. నేను ప్రాతినిధ్యం వహించిన బట్టి నాకు చాలా ఇబ్బంది అవుతుండే. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచావు, తెలుగుదేశం పార్టీ 2 నాలుకల ధోరణి ఉన్నది, 2 కల సిద్ధాంతం ఉన్నది. సో నువ్వు రాజీనామా చేస్తావా పార్టీకి, లేకుంటే ఎమ్మెల్యే పదవి చేస్తావా అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి ఉంది. సో అప్పుడు తేల్చుకోలేకపోయినా. ఒకవైపు పార్టీని ఇచ్చిన చంద్రబాబు వైపు ఉన్నాను, ఒకవైపు నన్ను గెలిపించిన ప్రజల వైపు ఉన్నానని చెప్పి సందిగ్ధంలో చంద్రబాబు చెప్పే నేను బయటకు రావడం జరిగింది. నేను ప్రజల పక్షాన ఉంటా కాబట్టి నన్ను క్షమించండి, మీరు టికెట్ ఇచ్చారు, గెలిపించారు, కానీ అల్టిమేట్గా ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి పార్టీకి చెప్పి నేను బయటకు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉండు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. పార్టీకి అప్పుడు రాజీనామా చేశాను. సో అప్పుడు మా ఉద్యమాన్ని చంద్రబాబు గౌరవించే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక అధ్యక్షుని చేశారు, నాగంజ్యోతి కమిటీ చేశారు. సో అప్పుడు చేశాను. కానీ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ఎక్కడో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీకు నెగిటివ్గా రాణిస్తలేడు తెలంగాణ ఉన్నప్పుడు, అప్పుడు విధిలేక పార్టీ వదిలిపెట్టి టీఆర్ఎస్లో జాయిన్ కావడం, తెలంగాణ ఉద్యమకారునిగా టీఆర్ఎస్లో 2013లో జాయిన్ అయ్యాను. చాలామంది అంటారు తెలుగుదేశం పార్టీ నువ్వు వీడొచ్చేసినావు అంటే, నేను తెలుగుదేశం పార్టీలో వీడింది అధికార పార్టీలోకి రాలే, ఉద్యమ పార్టీలోకి వచ్చినప్పుడు చంద్రబాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా కాలే. ఉద్యమం ఉంటుందా లేదా, పార్టీ ఉంటుందా లేదా, కేసీఆర్ ముఖ్యమంత్రి లేదని ఆలోచించలే. కానీ కేసీఆర్ వైపు ఉండాలి, ఉద్యమం చేయాలని చెప్పే ఉద్దేశంతో రోజు పార్టీ నా రాజకీయ భవిష్యత్తు ఏమైందో నాకు తెలియదు. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అప్పుడు
టీఆర్ఎస్ తెలంగాణ రాకపోతే టీఆర్ఎస్ పరిస్థితి ఏంది అవన్నీ కూడా ఆలోచించలే. డెఫినెట్గా టీఆర్ఎస్ వెంబడి పోదాం నమ్మకంతో కేసీఆర్ మీద నమ్మకంతో ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తదనంతరం కేసీఆర్ గారు ఎట్లయితే చంద్రబాబు గారు నాతో ప్రేమగా ఉన్నాడు, నేను అట్లే కేసీఆర్ గారితో అట్లే సంబంధం ఉన్నది. సో అట్లా ఇప్పటివరకు కూడా 4 సార్లు ప్రజలు ఆశిస్తాడు. కరీంనగర్ నగరంలో 2 సార్లు కార్పొరేటర్గా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చాను. అదే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి మీరు రైట్ హ్యాండ్ అయితే రేవంత్ రెడ్డి గారు లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి గారు. నేను కూడా చంద్రబాబు గారితో అటాచ్ ఉండి జనరల్గా తెలంగాణ ఇష్యూ వచ్చేవారికి ఎక్కువ రేవంత్ రెడ్డి గారు నేను నాగం చంద్రబాబు చాలా సీరియస్గా డిస్కస్ చేసేవారు. సో అప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారితో మంచి రిలేషన్ ఉండే. నన్ను ఆయన గౌరవిస్తుండే, నేను ఆయన గౌరవిస్తుండే. ఒకటే పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మనమే చేద్దాం రేవంత్ రెడ్డి గారు అన్నాడు. అప్పుడు రణభేరి అనే ప్రోగ్రాం కూడా కరీంనగర్లో నేనేం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమం చేద్దామని కూడా ఆలోచనతో చాలా చేశాం. కానీ ప్రజలు నమ్మలే. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు మేము వేరే పార్టీకి వెళ్ళినాం. కానీ రేవంత్ రెడ్డి అట్లే కంటిన్యూ అయ్యింది. ఎందుకంటే కరీంనగర్లో ఉన్నంత ఎఫెక్టివ్ కొడంగల్ ఉండకపోవచ్చు. కరీంనగర్లో చాలా ఎఫెక్టివ్ ఉంటుండే, అగ్రెసివ్ ఉంటుండే, చాలా ఇబ్బంది ఉండే. ఆ ఇబ్బంది వలన ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను. కానీ విధి లేదన్నా పోతున్నా చెప్పడం కూడా జరిగింది నేను ఆ రోజు. సో అట్లా రేవంత్ రెడ్డి గారికి మన చంద్రబాబు గారికి మీ ఇద్దరు కూడా మంచి పని చేసాం. ఒక నమ్మకంగా పనిచేసాం, చాలా నమ్మకంగా పనిచేసాం. నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు. చివరిగా చంద్రబాబు గారు కూడా చెప్పిపోయాం, మోసం చేసిపోలేదు. సో తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ బట్టి అట్లా చెప్పినాం. సో నాకు రేవంత్ రెడ్డి గారు మంచి మిత్రుడు. నేను అన్నాన్ని పిలుచుకుంటూ నాకు దాన్ని గౌరవిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి చాలా థిక్ ఫ్రెండ్షిప్ ఉంది మాది.